ఇంత చేస్తే చాలు ఇంత చేస్తే చాలు అనేటటువంటి ఆలోచనని మనిషి ఎలా చేయిస్తున్నాడు అనంటే, నేనుండేది ఇన్నేళ్లు కాబట్టి ఇన్నేళ్లకి ఇంత చాలు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ అలాంటి భావన పనికిరాదు అని శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలంట అనంటే, అసలు నాకు మరణమే లేదు, నేను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతాను ఈ ప్రపంచంలో అనే భావనతో విద్యాభ్యాసం ధన సంపాదన చేయాలి అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అనంటే, ఇప్పుడు నేను ఉండేది ఇంతకాలం మాత్రమే అనే పరిమితమైన భావన ఉన్నప్పుడు ఈ విద్యాభ్యాసం అలాగే ధన సంపాదన కూడా పరిమితంగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అనేటటువంటి భావనతో మనం ధన సంపాదన చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత ధనం సంపాదించినా సరిపోదు. కొంతకాలం మాత్రం ఉంటానంటే అంతకాలానికి ఎంత సంపాదిస్తే చాలో అంత సంపాదించేస్తే అక్కడికి అయిపోతుంది. కానీ అలా కాదుట, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత సంపాదించినా సరిపోదు. ఓ 100 ఏళ్ళు ఉంటానంటే 100 ఏళ్ళకి కావాల్సిన ఖర్చులు ఎంత ఉంటాయో అంత మాత్రం సంపాదిస్తే చాలు అని అనుకుంటాం. కానీ అలా కాదుట, ఎప్పటికీ నేను ఉండిపోతాను ఈ ప్రపంచంలోనే. కాబట్టి ఏమైంది అనంటే, ఎంత సంపాదించినా సరిపోదు. అదేవిధంగా చదువులో కూడా అంతే. ఏదో ఇన్నేళ్ళు ఉంటాను అంటే దానికి కావాల్సిన సంపాదన, దానికి కావాల్సిన ఇంత చదువుకుంటే చాలు అనుకుంటే సరిపోదు. మరి ఏం చేయాలంటే, నేను శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉంటాను కాబట్టి ఎంత చదువుకున్నా సరిపోదు. ఎన్ని విద్యలు చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే ఎప్పుడు ఏ కాలంలో ఏ విద్య అనేది మనకు అవసరం అవుతుందో తెలియదు. కాబట్టి దీనికి ఒక పరిమితిని పెట్టుకోకుండా ఎప్పుడు కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉండాలి. నాకు మరణమే లేదు, నాకు ఈ వృద్ధాప్యమే లేదు అనేటటువంటి భావనతో విద్యాభ్యాసం అంటే ఏం చెప్పినట్టయింది అనంటే, ఈ రెండిటికి కూడా ఒక పరిమితి అనేది ఉండడానికి వీల్లేదు, ఒక పరిమితిని పెట్టుకోకూడదు అని చెప్పారు. దాని యొక్క అర్థం అది. ఈ విద్యాభ్యాసానికి ధన సంపాదనకి ఒక పరిమితి అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎంత అవకాశం ఉంటే అయినంత వరకు అంత చదువుకోవాలి, అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత సంపాదించాలి. అలాగని మళ్ళీ సంపాదించాలంటే మళ్ళీ సరైనటువంటి మార్గంలోనే పరిశ్రమతోనే సంపాదించాలి తప్ప మళ్ళీ ఏదో తప్పుడు మార్గంలో చాలా ఎక్కువ సంపాదించమన్నారు కాబట్టి ఏవేవో పనులు చేసేస్తే ఎక్కువ సంపాదించవచ్చు కదా అని మళ్ళీ అలా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఏ శాస్త్రం అయితే ఎక్కువ సంపాదించమని చెప్తోందో మళ్ళీ అదే శాస్త్రం ఎలా సంపాదించాలో కూడా చెప్పింది. కాబట్టి ఆ మార్గంలోనే మళ్ళీ సంపాదన చేయాలి. యథావత దీని అర్థం ఏమిటి అనంటే, ఎప్పుడు కూడా ఈ విషయంలో నిర్విరామంగా ఉంటూ చక్కగా అయినంత వరకు ఎన్ని విద్యలు వీలైతే అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత జ్ఞానాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా అంత సంపాదన చెయ్యాలి అని. సరే అయింది. వాస్తవంగా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను అనే భావనతో సంపాదించాలి అని అంటున్నారు. సరే, భావన అలా ఉన్నా కూడా వాస్తవాంశం అలా లేదు కదా. నేను ఎప్పటికీ ఉండిపోతాను అనే భావనతో సంపాదించాలన్నారు వాస్తవమే, కానీ నేను ఎప్పటికీ ఉండను కదా వాస్తవంగా. కాబట్టి ఇంత సంపాదించి ఇంత చదువుకొని ఏమిటి ఉపయోగం అని ఒక ప్రశ్న రావచ్చు. అందుకే తర్వాత ఏం చెప్పారు అనంటే, ఈ సంపాదించినటువంటి జ్ఞానం, ఈ సంపాదించినటువంటి ధనం, ఇదంతా ఏదైతే ఉందో దీనిని మంచి పనుల కోసం వినియోగించాలి. దానికోసం ఈ సంపాదన ఇదంతా కూడా, ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన సంపాదన, ఈ ధన సంపాదన, ఇదంతా కూడా ఏదైతే ఉందో చివరికి దీన్ని ప్రయోజనం ఎలాగా అనంటే, పుణ్యం కోసం వినియోగించడంలో దీని యొక్క ప్రయోజనం. పుణ్యం కోసం దీన్ని వినియోగించాలి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మొదటి కర్తవ్యం విద్యాభ్యాసం, రెండో కర్తవ్యం ధన సంపాదన అయితే మూడో కర్తవ్యం ఏమిటి అనంటే ధర్మాచరణ అనేది. అప్పుడు ఈ మొదటి కర్తవ్యానికి రెండో కర్తవ్యానికి ఒక పరిమితిని పెట్టుకోకుండా, అయినంత వరకు ఒక పరిమితి లేకుండా ఎంత సాధ్యం అవుతుందో అంత సంపాదించాలి, అంత చేయాలి అని చెప్పారు. మరి ధర్మాచరణ అనే మూడో కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి? మొదటి రెండు కర్తవ్యాలకి భావన ఎలా ఉండాలని చెప్పారు. మూడో కర్తవ్యానికి ఎలాంటి భావన ఉండాలి అనే దాన్ని చెప్పేటప్పుడు ఒక మాట ఈ శ్లోకంలో తర్వాత భాగంలో ఏం చెప్పారు అనంటే, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని అన్నారు. ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలిట అనంటే, గృహీత ఇవ కేశేషు మృత్యునా అని. అంటే యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు, ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు, పట్టుకునే ఉన్నట్ట. పుట్టినప్పటి నుంచి ఆయన చేతిలోనే మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు లాగుతాడో తెలియదు. కాబట్టి నాకు ఎంత సమయం ఉందో తెలియదు. కాబట్టి ఆయన అప్పుడే మొదటి నుంచే పట్టుకునే ఉన్నాడు. కాబట్టి ఏ క్షణంలో నన్ను ఆయన వైపు లాక్కుంటాడో తెలియదు. కాబట్టి అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించాలి అని. అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించడం అంటే దాని అర్థం ఏమిటి? మంచి పనిని చేయవలసి వచ్చినప్పుడు
ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే మంచి పనిని చేయాలి. ఏదైనా ధర్మాన్ని ఆచరించవే అని చెప్పినప్పుడు అది రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆ తర్వాత చేస్తాను, వచ్చే నెల చేస్తా, వచ్చే సంవత్సరంలో చేస్తాను, అథవా ముసలివాడిని అయిపోయాక చేస్తాను అని అనకూడదు. ధర్మాచరణ చేయడానికి వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలి. ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనిని చేయాలి. మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే చేయాలి అని దాని యొక్క అర్థం. అంటే అందుకే అక్కడ అలా చెప్పారు. ఎందుకు అనంటే ఎప్పుడు ఆ యమధర్మరాజు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, మన వెనకాలే నుంచొని ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మనల్ని పట్టుకొని లాగేస్తాడో తన వైపు తెలియదు అనే భావనతో చెయ్యాలి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? యమధర్మరాజు వెనకాలే ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు అనగానే అందరికీ భయం వేస్తుంది. అమ్మో ఏమిటి, అయితే నిజంగానే ఉన్నాడా మన వెనకాల యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడా అంటే ఇప్పుడు తర్వాత ఏమైపోతుందో, అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా అయిపోతుందేమో, అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలా ఏమీ కాదు, ఎందుకంటే అట్లా భయపడాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ భయపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి ఆయుష్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఎన్నాళ్ళు ఉండాలని ఉంటుందో భగవంతుడు రాసి పెట్టుంటాడో అన్నాళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏమైంది అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే మంచి పనిని చేసేటప్పుడు, అంటే ధర్మాచరణ చేసేటప్పుడు ఆలస్యం పనికిరాదు, వెంటనే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని చెయ్యాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ 3 కర్తవ్యాల్ని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. అందులోనూ ఒక్కొక్క కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి అనే దాన్ని కూడా శాస్త్రం మనకి తెలియజేస్తోంది. కాబట్టి ఆ విద్యాభ్యాసం ధన సంపాదన, అక్కడికి ఈ 2 కూడా లౌకికమైనటువంటి పనులు, ఇందాక చెప్పినట్టుగా లౌకికమైనటువంటి పనులు. ఈ రెండిటి నుంచి సంపాదించింది ఏదైతే ఉంటుందో ఈ రెండిటిని బాగా చేసినప్పుడు చక్కటి జ్ఞానము మనకి లభిస్తుంది, అదేవిధంగా చక్కటి సంపాదన మనకు అవుతుంది. ఈ రెండిటిని బాగా చేసి ఆ తర్వాత ఏం చేయాలి? ఎందుకంటే ఎంత విద్యాభ్యాసం చేసినా, ఎంత ధన సంపాదన చేసినా చివరికి ఒకరోజు దాన్ని అలాగే వదిలిపెట్టి వెళ్ళాలి కదా. దాని అంతటినీ కూడా మనతో పాటు తీసుకెళ్ళడం, ఏదో మూట కట్టుకొని మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ శాస్త్రంలో ఒక ఉపాయం చెప్పారు. ఏమిటి అనంటే మనం సంపాదించినటువంటి ఐశ్వర్యం అనేది ఏదైతే ఉందో దాన్ని అలాగే మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. కానీ తీసుకెళ్ళడానికి ఒక మార్గం అయితే ఉంది. ఏమిటి అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సంపాదనని మనం సంపాదించినటువంటి ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఇందాక చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనుల కోసం వినియోగించినప్పుడు ఆ సంపాదన ఏదైతే ఉందో అదే పుణ్యంగా మారుతుంది, పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన వెనకాల అది రానే వస్తుంది. వాస్తవంగా మన వెనకాల వచ్చేది అదొకటే. ఇప్పుడు వేరే వస్తువుల గురించి చెప్పడం అనవసరం. ఈ శరీరం అనేది ఏదైతే ఉందో దీంతోనే మనం వెళ్ళలేం. ఏ శరీరంలో అయితే మనం ఉండి ఈ సంపాదన ఇవన్నీ కూడా మనం చేస్తున్నామో దీన్నే మనం తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాని పని. అలాంటప్పుడు ఇంకా వేరే వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన, మనం సంపాదించినటువంటి ధనాదుల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి అక్కడికి అయితే వీటిని ఎలా తీసుకెళ్ళడానికి ఒక ఉపాయం ఏమిటి అనంటే వీటిని పుణ్యంగా మనం మార్చుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అది మాత్రమే మన వెనకాల తప్పకుండా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మన వెనకాల వస్తుంది. తద్వారా ఆ తర్వాత మనం పొందవలసినటువంటి గతిని ఆ పుణ్యం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి అందుకోసం ఇక్కడ శాస్త్రంలో ఆ మాట చెప్పారు, గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని. ఈ 3 పనులని ప్రతి ఒక్కరికి కూడా ఆ శాస్త్రంలో ఉపదేశించారు. అంటే అక్కడికి ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు, అందులో మనకి లభించినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దాంతో ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి దాన్ని పుణ్యంగా మార్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా కూడా వెళ్ళగలుగుతాం. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డబ్బుల్ని ఎక్కడో విదేశానికి తీసుకెళ్ళాం, అక్కడ విదేశం నుంచి అక్కడ డబ్బుల్ని ఇక్కడికి తీసుకొచ్చామంటే దాన్ని అలాగే ఉపయోగించుకోవడం అనేది సాధ్యం కాదు. ఆ డబ్బుకి ఎంత విలువ ఉందో, అక్కడి నుంచి తెచ్చినటువంటి డబ్బుకి ఎంత విలువ ఉందో ఆ విలువ ప్రకారం ఇక్కడి ధనం ఏదైతే ఉందో దాని రకంగా దాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం దాన్ని ఉపయోగించుకోవడానికి సాధ్యం అవుతుంది. ఎవడు అమెరికా వెళ్ళాడు, బాగా సంపాదించాడు, డాలర్ సంపాదించాడు, ఆ డాలర్లను ఇక్కడికి తీసుకొచ్చి డాలర్లుగానే నేను ఖర్చు పెడతానంటే కుదరదు. నువ్వు తెచ్చినటువంటి ఆ డాలర్లన్నింటినీ కూడా రూపాయలుగా నువ్వు మారిస్తే ధర్మాచరణ అనేది. ఈ ధర్మాచరణగా చేసినప్పుడు అది పుణ్యంగా పరివర్తన చెందుతుంది. అది మనతో పాటు అన్ని చోట్లకి కూడా వస్తుంది. కాబట్టి వాస్తవంగా మనతో పాటు తీసుకెళ్ళగలిగేది అదొక్క వస్తువు మాత్రమే. కాబట్టి దాన్ని మనం ఆచరించాలి. ఆ బుద్ధిని మనం చక్కగా పెంచుకోవాలి, విశేషంగా ఆ ప్రవృత్తిని పెంచుకోవాలి.
ఏ విధమైనటువంటి మంచి పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని చక్కగా చేయాలి, తద్వారా పుణ్య సంపాదనని చెయ్యాలి. ఇది మనం ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే, ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. వాడి దగ్గర చాలా ధనం ఉంది. కానీ వాడి స్వభావం మాత్రం చాలా నీచమైనటువంటి ఒక స్వభావం వాడిది. ఏమిటంటే, వాడి అందరినీ కూడా చాలా తుచ్చంగా చూసి, వీడి దగ్గర బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా మంచి పనులు చేసేవాడే కాదు. ఎప్పుడు కూడా వాడు అందరినీ కూడా చాలా తుచ్చంగా చూస్తూ ఉండేవాడు, అవమానిస్తూ ఉండేవాడు. వాడి దగ్గరికి ఎవరైనా మేము ఏదో మంచి పని చేస్తున్నాం, దానికి ఏదైనా సహాయం చేయండి అని అడగడానికి వచ్చిన వాళ్ళని చాలా తుచ్చంగా చూసి, ఏదో బిచ్చగాళ్ళని చూసినట్టు చూస్తూ ఉండేవాడు, చాలా అవమానిస్తూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండేవాడు. ఒకసారి ఏమైంది అంటే, ఆ ఊళ్ళో ఒక ఆయన వచ్చాడు, ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి అంటే ఆయన పరివ్రాజకుడు కాబట్టి అన్ని చోట్ల తిరుగుతుంటాడు, అన్ని చోట్ల సంచారం చేస్తుంటాడు. అలా సంచారం చేస్తూ ఈ ఊళ్ళోకి వచ్చాడు. ఈ ఊళ్ళోకి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ రోజు ఇంకా మధ్యాహ్నం అయింది. మాధ్యాహ్నికం భిక్షాటన చేసే సమయం వచ్చింది. అక్కడెక్కడో చోట స్నానం చేశాడు, అన్ని మాధ్యాహ్నికం చేసుకున్నాడు, మధ్యాహ్నం అనుష్ఠానం చేశాడు. ఇంకా భిక్షకి ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలి. ఎందుకంటే భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని ముందే ఆలోచించుకొని వెళ్ళకూడదు. ఆ సమయంలో సన్యాసి వెళ్తూ ఉన్నప్పుడు, అలా పరివిరాజకం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమయానికి ఎక్కడ యోగ్యమైనటువంటి స్థానంలో భిక్ష అనేది లభిస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరించాలి. అక్కడికి అది పూర్తయిపోతుంది. మళ్ళీ తర్వాత ఏమిటి, రేపేమిటి, ఎల్లుండి ఏమిటి అనే దాని గురించి కూడా ఆలోచించకూడదు. అది సరే ఆ యతి ధర్మం అనేటటువంటిది. కాబట్టి ఆ రోజు అక్కడికి వచ్చాడు, చూశాడు. ఇవాళ ఎక్కడికి అంతా అయిపోయిన తర్వాత ఇవాళ భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అని ఒక క్షణం ఆలోచిస్తే ఎదురుకుండా ఈ ఇల్లు కనబడింది. ఆ యాదృచ్ఛికంగా ఎదురుకుండా వీడి ఇల్లు కనబడింది. సరే, ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, వెళ్దాం, ఒకసారి వెళ్ళి అక్కడ ఏమైనా భిక్ష కావాల్సినంత తీసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అలా వెళుతుంటే వాడు ఆ ధనవంతుడు ఇంటి బయట నుంచుని ఉన్నాడు. అదేదో పని ఉందని చెప్పి ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు. ఈ సన్యాసి లోపలికి వస్తూ ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సన్యాసిని చూడంగానే వీడు ఒక రకంగా, అబ్బో ఇంకోటి వస్తున్నాడు, ఉన్నవాళ్ళు సరిపోరు అన్నట్టు ఇంకోటి వస్తున్నాడు, వీళ్ళందరికీ వేరే పనే లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు నా ఇంటి మీద పడుతుంటారు వీళ్ళంతా అని చెప్పి ఇలా ఆలోచించడం మొదలెట్టాడు. ఆయన ఏమో వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. ఈయన కూడా కొత్తగా దిగాడు, ఎవడైనా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. సరే, ఇవాళ రోజు నాకు భిక్షకు ఏదైనా ఇవ్వు అని చెప్పి అడగడానికని వచ్చాడు. దగ్గర వరకు వచ్చాక ఆయన ఇంకా అడగలేదు, సన్యాసి ఇంకా అడగలేదు, ఇవాళ భిక్షను ఇవ్వు అని చెప్పి అడగలేదు. అడగక ముందే వీడేం చేశాడు అని అంటే, ఇక్కడ మీకేం ఇచ్చేది అవతలి పో అనేసాడు. వీడి స్వభావం అంతా ఆయనకి తెలిసిపోయింది. అంటే వీడి దగ్గర బోల్డంతా కాదండి అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు, చిన్న సూదేగా, చిన్న సూదిని తీసుకెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది? ఏదో నేనేమన్నా నీకు పెద్ద బండరాయిని తీసుకొచ్చి పెట్టాను నీ నెత్తి మీద, అథవా పెద్ద పెట్టెని తీసుకొచ్చి నీకు ఇచ్చానా? చిన్న సూదే కదా, దీన్ని తీసుకెళ్ళడానికి ఏమైంది అని అన్నాడు. చిన్న సూదైనా తీసుకెళ్ళడం కుదరదు కదండి అని అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడు, అంటే అక్కడికి ఒక్క చిన్న సూదినే ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు, ఇంత ఆస్తిని ఇంత సంపదని ఇలాగే పెట్టి 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 ఏం చేస్తావు? ఒక చిన్న సూదినే నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు ఇంత సంపదని అనవసరంగా ఉంచి ఉంచి ఏం చేస్తావు? కాబట్టి ఈ సంపదని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఈ సంపదని కొంతైనా మంచి పనుల కోసం ఉపయోగిస్తే తద్వారా నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్నైనా నువ్వు వచ్చే జన్మకి తీసుకెళ్ళగలుగుతావు. కాబట్టి ఇకనైనా నీ బుద్ధిని మార్చుకొని మంచి పనులకు ఉపయోగించు అని చెప్పాడు. అప్పుడు వాడికి అంతా అర్థమైంది. మీరు చాలా గొప్ప విషయం చెప్పారు, నాకు చక్కగా అర్థమైంది, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నాకు అర్థమైనాయి, తప్పకుండా నేను మంచి పనులను చేస్తాను అని అప్పుడు ఆ తర్వాత నుంచి వాడు మంచి పనులను చేయడం మొదలెట్టాడు అని అదొక కథ. అంటే ఏమిటి, ఈ ధనం అనేది ఏదైతే ఉందో దానికి శాస్త్రంలో చెప్పారు, దానం భోగో నాశః తిస్రోగతయో భవంతి విత్తస్య యో నదదాతి నభుంక్తే తస్య తృతీయా గతిర్భవతి అని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి, ధనానికి 3 రకాల వినియోగాలు, దానం, భోగం, నాశం అని 3 గతులు ఉన్నాయి ధనానికి. ఒకటి దానం, ఇది ఉత్తమం. రెండోది అంటే ఇంకొకటి మంచి పనులకు వినియోగించడం అనేదే దానం, ఇది మొదటి పక్షం. రెండోది ఏమిటి అనంటే భోగ, ఇంకెవరికి ఇవ్వకపోయినా తానే అనుభవించడం, ఉన్నదాన్ని ఎంత ఉన్నా కూడా తానే అనుభవించడం, ఇది రెండోది. ఇంకా మూడోది ఏమిటి అనంటే నాశం. నాశం అంటే ఏమిటి, మొదటి 2 పనులు కనుక చేయకపోతే ఇంకా మిగిలేది మూడోది అని అర్థం. యో నదదాతి నభుంక్తే, ఎవడు ఇంకోటికైతే మంచి పనులకి వినియోగించట్లేదు అలాగే తాను అనుభవించట్లేదు, అప్పుడు ఏమవుతుంది అంటే తస్య తృతీయ గతిర్భవతి, ఆ 3వ గతి ఏదైతే ఉందో అదవుతుంది. అంటే నాశం, వీడికి లేదు, ఇంకోళ్ళకి ఇచ్చింది లేదు, వీడు అనుభవించింది లేదు, అప్పుడు ఏమవుతుందంటే చివరికి అది నాశం. అది వీడికి లేదు, ఇంకోళ్ళకి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అదేదో దుర్వినియోగం అయిపోతుంది, మళ్ళీ ఆ పాపం వీడికి వస్తుంది మళ్ళీ. కాబట్టి దీన్ని శాస్త్రంలో చెప్పారు.
కాబట్టి యథావతం ఏమైంది అని అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ చక్కటి సామర్థ్యాన్ని సంపాదించి దాన్ని మనం ఉత్తమమైనటువంటి పనులకు వినియోగించినప్పుడు తద్వారా మనకి పుణ్య సంపాదన అనేది కలుగుతుంది. అదేవిధంగా పరోపకారం కూడా, ఇతరులకు కూడా దాని ద్వారా ఉపకారం అనేది కలుగుతుంది. వాళ్ళకు కూడా జీవితంలో మంచి స్థితికి రావడానికి ఒక అవకాశం అనేది ఏర్పడింది. ఈ దానం యొక్క గొప్పతనమే అది. ఏమిటి అనంటే దానం చేసినప్పుడు ఎవరికైతే దానం లభించిందో వాళ్ళకి మంచి జరుగుతుంది, దానం చేసినటువంటి వాడికి పుణ్యం అనేది లభిస్తుంది. ఈ విధంగా ఇద్దరికీ కూడా ఈ దానం ద్వారా ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలం అనేది లభిస్తుంది. కాబట్టి మనం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మనం మంచి పనులకు వినియోగించినప్పుడు అది పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. దాని ద్వారా మనం ఉత్తమమైనటువంటి గతిని పొందగలుగుతాం, తద్వారా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని మనం పొందగలుగుతాం. కాబట్టి అందుకోసమే శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా తమ ఉపదేశాల్లో విశేషంగా దేయం దీన జనాయచ విత్తం నేయం సజ్జన సంగే చిత్తం అని ఈ రకంగా ఎన్నో చోట్ల ఎప్పుడు కూడా మంచి పనులను చేయాలి అని శంకరాచార్యుల వారు విశేషంగా ఎన్నో చోట్ల చెప్పారు. అదేవిధంగా కిం సంపాద్యం మనుజై అని ప్రశ్నోత్తరరత్నమాలికలో శంకరాచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు. మనుషులందరూ కూడా దేన్ని సంపాదించడంలో తత్పరులుగా ఉండాలి అని ప్రశ్న వేసి విద్యా విత్తం బలం యశః పుణ్యం అని 5 విషయాల్ని చెప్పారు. కిం సంపాద్యం మనుజై, విద్య విత్తం బలం యశః పుణ్యం అని అన్నారు. మొట్టమొదటిది విద్య, అది ఇందాక శ్లోకంలో చెప్పిందే. విత్తం అంటే ధన సంపాదన, సరైనటువంటి మార్గంలో ధన సంపాదన. బలం, బలం అనంటే ఏమిటి? అన్ని రకాల బలం అంటే ఆర్థికమైనటువంటి బలం అయినా కావచ్చు, ధన బలం, జనబలం, అధికార బలం, శారీరకమైన బలం, బుద్ధి బలం, ఇలా ఈ బలాలు అనేక రకంగా ఉన్నాయి. ఏ పని జరగాలన్నా ఈ బలాలన్నీ కలిస్తేనే ఏదైనా ఒక పని జరుగుతుంది. కేవలం ఒట్టి ఆర్థిక బలంతో ఏ పని చేయలేం. ధనబలంతోనో జనబలంతో, ఒట్టి ధనబలంతో, ఒట్టి జనబలంతో, ఒట్టి శరీర బలంతో ఏ పెద్ద పెద్ద పనులను మనం చేయలేం. ఇవన్నీ కలిస్తేనే ఏదైనా ఒక గొప్ప పని అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి ఇటువంటి బలం, ఏదైనా ఒక బలాన్ని మనం విశేషంగా సంపాదించుకోవాలి. ఇలా సంపాదించి అంటే విద్యా విత్తం బలం వీటన్నిటినీ సంపాదించి తర్వాత ఏం చేయాలి అనంటే వీటి ద్వారా యశస్సు పుణ్యం అంటే ఏమిటి? మంచి పనులని చెయ్యాలి. ఈ మంచి పనులను చేసినప్పుడు ఏమవుతుందంటే తద్వారా ఒక మంచి కీర్తి మనకి లభిస్తుంది. కీర్తి మాత్రమే లభించడం కాకుండా పుణ్యం అనేది కూడా మనకి లభిస్తుంది. అంతతః కాదండి అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు? చిన్న సూదేగా, చిన్న సూదిని తీసుకెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది? ఏదో నేనేమన్నా నీకు పెద్ద బండరాయిని తీసుకొచ్చి పెట్టాను నీ నెత్తి మీద, అథవా పెద్ద పెట్టెని తీసుకొచ్చి నీకు ఇచ్చానా? చిన్న సూదే కదా, దీన్ని తీసుకెళ్ళడానికి ఏమైంది అని అన్నాడు. చిన్న సూదైనా తీసుకెళ్ళడం కుదరదు కదండి అని అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడు, అంటే అక్కడికి ఒక్క చిన్న సూదినే ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు ఇంత ఆస్తిని ఇంత సంపదని ఇలాగే పెట్టి 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 ఏం చేస్తావు? ఒక చిన్న సూదినే నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు ఇంత సంపదని అనవసరంగా ఉంచి ఉంచి ఏం చేస్తావు? కాబట్టి ఈ సంపదని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఈ సంపదని కొంతైనా మంచి పనుల కోసం ఉపయోగిస్తే తద్వారా నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్నైనా నువ్వు వచ్చే జన్మకి తీసుకెళ్ళగలుగుతావు. కాబట్టి ఇకనైనా నీ బుద్ధిని మార్చుకొని మంచి పనులకు ఉపయోగించు అని చెప్పాడు. అప్పుడు వాడికి అంతా అర్థమైంది. మీరు చాలా గొప్ప విషయం చెప్పారు, నాకు చక్కగా అర్థమైంది, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నాకు అర్థమైనాయి, తప్పకుండా నేను మంచి పనులను చేస్తాను అని అప్పుడు ఆ తర్వాత నుంచి వాడు మంచి పనులను చేయడం మొదలెట్టాడు అని అదొక కథ. అంటే ఏమిటి? ఈ ధనం అనేది ఏదైతే ఉందో దానికి శాస్త్రంలో చెప్పారు, దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదదాతి నభుంక్తే తస్య తృతీయా గతిర్భవతి అని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ధనానికి 3 రకాల వినియోగాలు, దానం, భోగం, నాశం అని 3 గతులు ఉన్నాయి ధనానికి. ఒకటి దానం, ఇది ఉత్తమం. రెండోది అంటే ఇంకొకటి మంచి పనులకు వినియోగించడం అనేదే దానం, ఇది మొదటి పక్షం. రెండోది ఏమిటి అనంటే భోగ, ఇంకెవరికి ఇవ్వకపోయినా తానే అనుభవించడం, ఉన్నదాన్ని ఎంత ఉన్నా కూడా తానే అనుభవించడం, ఇది రెండోది. ఇంకా మూడోది ఏమిటి అనంటే నాశం. నాశం అంటే ఏమిటి? మొదటి 2 పనులు కనుక చేయకపోతే ఇంకా మిగిలేది మూడోది అని అర్థం. యో నదదాతి నభుంక్తే, ఎవడు ఇంకోటికైతే మంచి పనులకి వినియోగించట్లేదు అలాగే తాను అనుభవించట్లేదు, అప్పుడు ఏమవుతుంది అంటే తస్య తృతీయ గతిర్భవతి, ఆ 3వ గతి ఏదైతే ఉందో అదవుతుంది. అంటే నాశం, వీడికి లేదు, ఇంకోళ్ళకి ఇచ్చింది లేదు, వీడు అనుభవించింది లేదు, అప్పుడు ఏమవుతుందంటే చివరికి అది నాశం. అది వీడికి లేదు, ఇంకోళ్ళకి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అదేదో దుర్వినియోగం అయిపోతుంది, మళ్ళీ ఆ పాపం వీడికి వస్తుంది మళ్ళీ. కాబట్టి దీన్ని శాస్త్రంలో చెప్పారు.
కాబట్టి యథావతం ఏమైంది అని అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ చక్కటి సామర్థ్యాన్ని సంపాదించి దాన్ని మనం ఉత్తమమైనటువంటి పనులకు వినియోగించినప్పుడు తద్వారా మనకి పుణ్య సంపాదన అనేది కలుగుతుంది. అదేవిధంగా పరోపకారం కూడా, ఇతరులకు కూడా దాని ద్వారా ఉపకారం అనేది కలుగుతుంది. వాళ్ళకు కూడా జీవితంలో మంచి స్థితికి రావడానికి ఒక అవకాశం అనేది ఏర్పడింది. ఈ దానం యొక్క గొప్పతనమే అది. ఏమిటి అనంటే దానం చేసినప్పుడు ఎవరికైతే దానం లభించిందో వాళ్ళకి మంచి జరుగుతుంది, దానం చేసినటువంటి వాడికి పుణ్యం అనేది లభిస్తుంది. ఈ విధంగా ఇద్దరికీ కూడా ఈ దానం ద్వారా ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలం అనేది లభిస్తుంది. కాబట్టి మనం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మనం మంచి పనులకు వినియోగించినప్పుడు అది పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. దాని ద్వారా మనం ఉత్తమమైనటువంటి గతిని పొందగలుగుతాం, తద్వారా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని మనం పొందగలుగుతాం. కాబట్టి అందుకోసమే శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా తమ ఉపదేశాల్లో విశేషంగా దేయం దీన జనాయచ విత్తం నేయం సజ్జన సంగే చిత్తం అని ఈ రకంగా ఎన్నో చోట్ల ఎప్పుడు కూడా మంచి పనులను చేయాలి అని శంకరాచార్యుల వారు విశేషంగా ఎన్నో చోట్ల చెప్పారు. అదేవిధంగా కిం సంపాద్యం మనుజై అని ప్రశ్నోత్తరరత్నమాలికలో శంకరాచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు. మనుషులందరూ కూడా దేన్ని సంపాదించడంలో తత్పరులుగా ఉండాలి అని ప్రశ్న వేసి విద్యా విత్తం బలం యశః పుణ్యం అని 5 విషయాల్ని చెప్పారు. కిం సంపాద్యం మనుజై, విద్య విత్తం బలం యశః పుణ్యం అని అన్నారు. మొట్టమొదటిది విద్య, అది ఇందాక శ్లోకంలో చెప్పిందే. విత్తం అంటే ధన సంపాదన, సరైనటువంటి మార్గంలో ధన సంపాదన. బలం, బలం అనంటే ఏమిటి? అన్ని రకాల బలం అంటే ఆర్థికమైనటువంటి బలం అయినా కావచ్చు, ధన బలం, జనబలం, అధికార బలం, శారీరకమైన బలం, బుద్ధి బలం, ఇలా ఈ బలాలు అనేక రకంగా ఉన్నాయి. ఏ పని జరగాలన్నా ఈ బలాలన్నీ కలిస్తేనే ఏదైనా ఒక పని జరుగుతుంది. కేవలం ఒట్టి ఆర్థిక బలంతో ఏ పని చేయలేం. ధనబలంతోనో జనబలంతో, ఒట్టి ధనబలంతో, ఒట్టి జనబలంతో, ఒట్టి శరీర బలంతో ఏ పెద్ద పెద్ద పనులను మనం చేయలేం. ఇవన్నీ కలిస్తేనే ఏదైనా ఒక గొప్ప పని అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి ఇటువంటి బలం, ఏదైనా ఒక బలాన్ని మనం విశేషంగా సంపాదించుకోవాలి. ఇలా సంపాదించి అంటే విద్యా విత్తం బలం వీటన్నిటినీ సంపాదించి తర్వాత ఏం చేయాలి అనంటే వీటి ద్వారా యశస్సు పుణ్యం అంటే ఏమిటి? మంచి పనులని చెయ్యాలి. ఈ మంచి పనులను చేసినప్పుడు ఏమవుతుందంటే తద్వారా ఒక మంచి కీర్తి మనకి లభిస్తుంది. కీర్తి మాత్రమే లభించడం కాకుండా పుణ్యం అనేది కూడా మనకి లభిస్తుంది. అంతతః చివరికి ఆ పుణ్యం ద్వారా మన యొక్క జీవితం అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి విషయాన్నే శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా తమ ప్రశ్నోత్తరరత్నమాలికలో చెప్పారు. కాబట్టి ఈ విధంగా అంటే అక్కడికి ఏమైంది? చక్కగా మనం చదువుకోవాలి, చదువుకునేటటువంటి విషయంలోనూ చక్కగా ప్రయత్నం చేయాలి, ధన సంపాదన చేసేటటువంటి విషయంలోనూ చక్కగా ప్రయత్నం చేయాలి, తర్వాత ఈ ధర్మాన్ని ఆచరించేటటువంటి విషయంలోనూ చక్కగా ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా వీటిని చక్కగా శ్రద్ధగా ఆచరించాలి. వీటన్నిటినీ చేయడం ద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మన ధర్మం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. దీన్నే శంకరాచార్యుల వారు కూడా ఉపదేశించారు. ఈ విధంగా మనం చేస్తే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళి తద్వారా ఏ ఆత్మోద్ధారాన్ని కలిగించేటటువంటి తత్వాన్ని శంకరులు ఈ జగత్తు ఉపదేశించారో ఆ తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకొని తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి ఈ ధర్మం అనేది నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన దేశం యొక్క 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారనేటటువంటి విషయం అందరికీ కూడా విదితమైనటువంటి విషయమే. ఇటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠం అయినటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం అనేది ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలతో శోభిస్తూ ఉన్నది. ఈ పరంపరలో శంకర భగవత్పాదాచార్యుల వారు, తదనంతరం జగద్గురు శ్రీ సురేశ్వరాచార్యుల వారు, అదేవిధంగా జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా ఈ పరంపరని అధిష్ఠించి విశేషంగా ఈ సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. ఈ సనాతన వైదిక ధర్మ సంరక్షణ ప్రచారాది కార్యాలని చేయడమే కాకుండా భక్తులకి శిష్యులందరికీ కూడా ధర్మ మార్గాన్ని అలాగే బ్రహ్మ మార్గాన్ని, ధర్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని వీటన్నిటినీ కూడా యథాయోగ్యంగా శిష్యులందరికీ కూడా బోధించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. వారి యొక్క అనుగ్రహ పాత్రులైనటువంటి కోట్లాది మంది శిష్యులందరూ కూడా విశేషమైనటువంటి శ్రేయస్సుకి పాత్రులై ఉన్నారు.
విశేషంగా ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులు తమ యొక్క విజయయాత్ర కాలంలో ధర్మ ప్రచారార్థం చేస్తున్నటువంటి యాత్రల కాలంలో ఎన్నో ప్రదేశాల్లో నిర్విరామంగా ఎన్నో ప్రదేశాల్లో సంచరించి శిష్యులందరికీ కూడా ఆ ధర్మబోధన గావించి విశేషంగా శిష్యులందరికీ కూడా ఎప్పుడూ కూడా ఈ ధర్మ ప్రవృత్తి అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ భగవద్ అనుగ్రహం ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనేక ప్రదేశాల్లో విశేషంగా శంకర మఠాల్ని నిర్మాణం చేయడమే కాకుండా తమ యొక్క అమృత హస్తాలతోనే ఆ జగన్మాతను శంకర భగవత్పాదాచార్యుల వారిని అలాగే ఇతర దేవతామూర్తులను కూడా ఆయా శంకర మఠాల్లో ప్రతిష్టాపన చేసి విశేషంగా అనుగ్రహించి ఉన్నారు. అటువంటి ఆ శంకర మఠాల్లో ఒక విశేషమైనటువంటి శంకర మఠంగా ఈ నల్లకుంట శంకర మఠం అనేది భక్తులందరి యొక్క విశేషమైనటువంటి శ్రద్ధ భక్తి కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నది. ఎంతోమంది భక్తులందరికీ కూడా ప్రతిరోజు మరియు అనేక సందర్భాల్లోనూ ఇవాళ శంకర మఠానికి వెళ్ళాలి అక్కడ అమ్మవారిని దర్శించాలి అనేటటువంటి ఆ ప్రవృత్తి, అంటే ఇది ఒక అలవాటు. అంటే ప్రతిరోజు ఉన్నటువంటి పనులలో ఇది కూడా ఒక పని. ఎంతోమంది భక్తులకి ఉన్నటువంటి దినచర్యలో శంకర మఠానికి వెళ్ళాలి, అమ్మవారిని దర్శించాలి అనేటటువంటిది కూడా ఆ దేవతల్ని దర్శించాలి, ప్రతిరోజు శంకర మఠానికి వెళ్ళాలి అనేటటువంటి అలవాటు. ఆ రకంగా విశేషమైనటువంటి ఒక అనుబంధం ఎంతోమంది భక్తులకి విశేషమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి ఒక విశిష్టమైన శక్తి కేంద్రంగా, ఒక జాగరణ కేంద్రంగా ఈ శంకరమఠం అనేది విరాజమానం అవుతూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి జాగరణ, ఇటువంటి శక్తి ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అనంటే మా పరమ పూజ్య పరమ గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఇక్కడికి తమ యాత్రల్లో విచ్చేసి ఈ సన్నిధిలో ఇక్కడ అమ్మవారిని శంకర భగవత్పాదాచార్యుల వారిని తమ అమృతహస్తాలతో ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత మా గురువరేణ్యులు కూడా అనేక పర్యాయములు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని ఇంకా కూడా వృద్ధిపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రతని దీనంతటినీ కూడా తమ యొక్క పాదస్పర్శతో ఇంకా కూడా ఈ స్థలాన్ని పవిత్రం చేశారు. కాబట్టి వారి యొక్క ఆ అనుగ్రహంతో ఈ స్థలానికి అంతటి శక్తి అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శక్తి అంతా అనేది ఏదైతే ఉందో ఈ ప్రదేశానికి, ఈ శంకర మఠానికి, అది దీని అంతటికి కూడా కారణం వారి యొక్క అనుగ్రహం, మా గురువులు, మా పరమ గురువుల యొక్క అనుగ్రహం. దానివల్ల ఈ ప్రదేశం అనేది ఇంత పవిత్రంగా ఉన్నది. ఇక్కడ ఆ భగవత్ సాన్నిధ్యం అనేది ఇంత విశేషంగా ఉండి భక్తులందరికీ కూడా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం ధార్మికమైనటువంటి అనుష్ఠానాలు, ధార్మికమైనటువంటి ప్రవచనాది కార్యములన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక విశేషమైనటువంటి ధార్మిక వాతావరణం నిరంతరం ప్రతి సంవత్సరం 365 రోజులు ఒక విశేషమైనటువంటి ధార్మికమైన వాతావరణాన్ని మనం చూడాలి అనంటే ఇక్కడికి రావాలి. అటువంటి ఒక కేంద్రంగా ఈ శంకరమఠం అనేది విరాజమానం అవుతూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంలో మా యొక్క ఈ యాత్రా సందర్భంలోనూ ఇక్కడికి వచ్చి కొన్నాళ్ల పాటు, కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం.